ఏంట్రా చక్రవడ్డీ వాడిలాగా వసూలు చేస్తున్నాడు? ఆగరా బాయ్ ఆగ. ఇప్పుడు 1 మీటర్ వడ్డీ వసూలే. హలో, లైసెన్స్ ఆర్సీ బుక్ అన్ని ఉన్నాయి, ఎందుకు తాళాలు తీస్తున్నారు? లైసెన్స్ ఆర్సీ బుక్ ఉంటూ 1 వేలు వచ్చేస్తా. చూడరా, అన్ని ఉంటే వీడు 1 వేలు వచ్చేస్తాడా? సార్ నేను ఈ ఊరికి కొత్త. నేను ఈ ఊరికి పాత ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏంటయ్యా ఇది కూడా ఓ ప్రశ్నేనా? ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇచ్చేసిపోవాయా? తమ్ముడు ఆగు ఆగు. లైసెన్స్ ఉందా? ఉంది సార్. ఊరికి కొత్త? ఏ మీరు నాకేసానా? నీ కేసు కాదు, మా కేసు వేరేలే. 2 బైక్లో 6 రాకూడదంట. మేము 5 వచ్చాం. నన్ను ఇద్దరి కింద లెక్కట్టేవాడు. ముగ్గురేలే ఆటోలో 30 మంది వెళ్ళొచ్చంట. 2 బైకులో 6 వెళ్ళకూడదంట. కమిషన్ అడిగాడు, మా చేతులు డబ్బు లేక మా వాడిని పంపించాం. ఈ రోజు కానీ వాడి కమిషన్ ఇచ్చేస్తే మేము ఎప్పుడన్నా తిరగొచ్చంట. సరేలే, నువ్వు కూడా నిచ్చుకుంటేనే ఇక్కడి నుంచి కదిలేదు. ఎందుకు? మనమేగా ఇక్కడి నుంచి వెళ్ళలేం, వాడిని ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అర్థం కాలేదే? ఇప్పుడు అర్థం అవుద్ది. నాకు చూడడం తెలిసినావా? అన్ని పేపర్లు కరెక్ట్ గా పెట్టుకున్నావు, మేము ఎలాగ బతకడమా? ఈ పాపకి ఇంకా నువ్వు లైసెన్స్ తీసినట్లేదు. పాప నువ్వు ఇంటికి వెళ్ళి ముందు ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్తే బాగుంటుందేమో. నన్ను సిన్సియర్గా పనిచేయరా ఏంటి? ఇల్లు చాలా బాగుంది. లేట్ గా వచ్చిన ఫాస్ట్ గానే ఉన్నావు. హలో, సార్జన్ ప్రసాదం మాట్లాడుతున్నాను. సరే నేనే సారా, మిమ్మల్ని కలుపుతానండి. నేను ఆఫీస్కి వచ్చి కలుస్తాను సార్. చాలా పిల్లలుగా ఉండండి, నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు. సారా సస్పెండ్ అయ్యా, పెట్టకండి బాబు, నా పరుగు పోతుంది కదా అయ్యా. దయచేసి నేను ఆఫీస్కి వస్తామని కలుస్తానండి. సస్పెండా అయ్యా? సార్ నేను మిమ్మల్ని స్వయంగా వచ్చి కలుస్తానండి. సార్ ఏవో అడిగారే, కావాలా? గెలవాయా, నేనే ఇప్పుడు ఆపదలు ఇరుక్కున్నానా. ఇదిగో నీ తాళాలు తీసుకో. ఇంత అందమైన కాలేజీలో జిప్పా వేసుకుని తాడుతో వస్తున్నాడా వాడి పని పడతాను చూడు. రే ఇట్రారా. ఏంటి పిలిచావు? నువ్వు నాని డైరెక్టర్ సూర్యవని అనుకుంటున్నావా? అలా మీతో చెప్పానా? మరైతే పర్చూరు బ్రదర్స్ కి దగ్గర చుట్టావా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే, నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా, కథలు రాసుకోవడానికి? చదువుకుంటూ కథలు రాయడానికి. ఏం కథ రాశావు? కొత్తగా ఒక కథ. దాన్నే చెప్పమంటున్నా. ఒక అందమైన యువకుడు. అలాగా? సారీ, యువకుడు. సరే చెప్పు. ఆ యువకుడు 38 ఏళ్ల అమ్మాయిని ప్రేమిస్తాడు. 38 ఏళ్లకు వచ్చేది ప్రేమ కాదురా, అది వేరే. మధ్యలో మాట్లాడితే నేను చెప్పలేను. నా తలరాత వింటానులే. ఆ యువకుడిని 18 ఏళ్ల అమ్మాయి మోజు పడుతుంది. నాకేమాత్రం అర్థం కాలేదురా. అదే ఇక్కడే ఒక ట్విస్ట్ పెట్టారు. అదేం చూస్తూ చెప్పురా. ఆ 38 కూతురే C18. ఇప్పుడు అర్థమైందిరా. వాడు ఆ పాపను లవ్ చేస్తే ఆ పాప వీడిని లవ్ చేస్తుంది. సర్వనాశనం. టైటిల్ ఏంటో చెప్పు. నీకు 18, నీ అమ్మకు 38. ఏ ఊరు నుంచి వచ్చావు? చలం. సింహాచలం. ఊరు పేరే కదా అడిగాను, ఎందుకు భయపెడతాను? ఇదిగో ఎక్కడన్నా నువ్వు నోరు చూసానే చంపేస్తాను. ఈ కథలో నేను నువ్వు ఆల్రెడీ మూసుకునే ఉన్నావురా. ఇది చూసావా? ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? పొద్దున పోలీసులందరికీ పాట వినిపించాడే, వాడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఓ వీడు కూడా స్టూడెంటేనా? పొద్దున్న గోల చేసినప్పుడే అర్థమైందిలే. హలో, హాయ్, ఐఎమ్ సంతోష్. 3rd year బీకామ్ జాయిన్ అయ్యాను. ఇంతకుముందు ఏ ఊర్లో చదివారు? కాకినాడలో. అంటే 3rd year మాత్రం జాయిన్ అవడానికి ఇక్కడికి వచ్చారా? బుద్ధుందా? వాడే ఇక్కడికి రాలేదు, అక్కడి నుంచి తరిమేశారు. ఊరికే మాట వరుస కన్నా అంతే. ఇలా చెప్తేనే కదా నిజాలు బయటపడతాయి. ఓ వీళ్ళ సంగత, వీళ్ళెప్పుడు ఇంతే. వీళ్ళు ఇక్కడికి చదువుకోవడానికి రాలేదు, ఫిలిం చూపిస్తూ ఉంటారు జంటాభావం లాగా. రేపు వెళ్దామని చెప్తున్నాను కదా. చూసావా, ఏదో రూమ్ లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు చూడు. ఏదో ఆడుకుంటారా? ఆటలు మనకెందుకు? చూడరా, వీడెక్కడికి ఆడుకోవడానికి వెళ్తున్నాడు. ఓ వాళ్ళ దగ్గర నుంచి నోట్స్ తీసుకుందామనా? ఎందుకు నిలబడున్నారు? హ్యాపీగా పడుకోవచ్చుగా. కాలేజీ కొత్త ఉన్న పాత ఉన్న తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పేది విను. పర్సనల్ గా చేయాల్సిందంతా ఎందుకు పబ్లిక్ గా చేస్తున్నా? ఎక్కువగా రెచ్చిపోకు. రాసుకోవడానికి ఇక వేళ్ళుండవు. ఇకపై కాలేజీ కాంపౌండ్ లో నిన్ను ఇలా చూశాను, కత్తిరిస్తా. పరా సతీష్, మరదలు పిలుస్తుందిగా, ఎల్రా. పర్వాలేదే, నువ్వు చెప్పేది చాలా కొత్తగా ఉంది. నువ్వు చెప్పినట్లుగానే నాకు కూడా నువ్వు ఎవరితోనైనా కనెక్షన్ చేయి. సరేనా క్లాస్? మొదటి రోజే క్లాస్కి పిలుస్తున్నావే, ఇదేమన్నా బాగుందా? మనకన్నా దారుణంగా ఉన్నాడు. సరే ఎక్కడికి వెళ్దాం? మనసుకు హాయి కలిగించే చోటు ఎక్కడికైనా వెళ్దాం. ఓడి బాబా,
వాడేవాడు రండి రండి తీసుకెళ్తాను. ఏమైంది? ఎవరో ఒకరు మా అమ్మాయిని నేను ఉన్నాను కదా, ముందు మీరు పైకి కూర్చోండి. అలా నైస్ గా కూర్చొని మీ రైట్ హ్యాండ్ తీసి నా షోల్డర్ మీద పెట్టండి. భయపడకండి, మీ ఎడం చేయి తీసి అలాగే నా నడు చుట్టూ వేయండి. వెళ్దామా? భయపడకండి చెప్పాను కదా, ఈ హోడీ బాబా ముందు ఎవ్వరి ఆటలు సాగు. ఇప్పుడు చూడు. ఎరా రే నెల తక్కువ అధవా, ఏంట్రా చూపు? ఎందుకు అంత స్పీడు? కింద పడితే కాళ్ళు చేతులు వరకు. నువ్వు కూతురు లేపుకొచ్చేస్తే నేను తల్లి లేపుకొచ్చేసా. నువ్వు హుస్సేన్ సాగర్ వెళ్ళిపో, నేను లాడ్జ్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు అర్థమైందా? రే బొండగాడు ఎదురా కంటిన్యూ ఉంటాడు. రా వాణి తోసుకెళ్దాం. ఎలాగోలా చేసి ఉంది సార్, టైం అయిపోయింది, తొందరగా చేసి ఉంది సార్. అనవసరంగా టెన్షన్ నీకు ముందు నుంచి వెళ్ళబోయా నా వల్ల కాదు, ముందు నుంచి వెళ్ళబోయా సార్. మీరు అనుకుంటే చేయొచ్చు సార్, కొంచెం ప్రయత్నం చేయండి సార్. నా వల్ల కాదంటున్నా కదా, ముందు నుంచి వెళ్ళబోయా సార్. ఒక హెల్ప్ గా అనుకుంటే చేసేవాడు సార్, ప్లీజ్ సార్. ఇది హెల్ప్ ఉదయాన్నే ఎందుకు నన్ను టెన్షన్ చేస్తావు? ఓడి బాబా, ఎందుకు అనవసరంగా టెన్షన్ జుట్టు పీక్కుంటున్నావు? ఏంటి సమస్య? 10 రూపాయల వాటర్ సర్వీస్ చేయమంటున్నా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ సర్వీస్ బాబా. వాడుకదారుల తృప్తే మన సేవ. ఆయనకున్న బడ్జెట్ చెప్పారు, మనం మన బడ్జెట్ లో చేద్దాంరా. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగోండి సార్. వెళ్ళరా సార్. తప్పుగా తప్పు చేస్తే దాన్ని తప్పు అంటారు, తప్పు లేకుండా తప్పు చేస్తే దాన్ని అసలు తప్పే కాదంటారు. దాని అర్థం ఏంటన్నది నా వాటర్ సర్వీస్ వస్తే మీకే అర్థం అవుతుంది. వెయిట్ చేయండి. అలాగే ఎంత మిగిలిదిరా? 8 రూపాయలు. ఇది కంపెనీ సర్వీస్ ఛార్జ్ అనమాట. ఇవి తాగి సర్వీస్ చేయబోతున్నారు సార్? నో 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 నో, సర్వీస్ చేసేదే దీంతో. ఓపెన్ ద మౌత్. ఇది నేను మీకు ఇచ్చే బోనస్. నౌ సర్వీస్ ఓవర్, యూ కెన్ గో. సార్ మెకానిక్ అంటే మీరు సార్. ఏదో పక్కన పెట్టుకున్నారంటే మీ వ్యాపారం చెడిపోద్ది. బాబా హోడీ బాబా నెక్స్ట్. మా బాబాకి కన్న పిల్లలు అంటే ఫిగర్లు అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు ఆంటీలు అంటే చాలా మోసపడతారు. డిస్టర్బ్ చేయొద్దు, అన్నయ్య చార్జ్ చేసుకుంటున్నాడు. నువ్వు బూస్ట్ ఎక్కించుకున్నావా? సరే ఓకే, నేను చెప్పానుగా హోడీ బాబా అది వీడే. ఇప్పుడు ఆంటీకి లైన్ వేస్తున్నాడు, లైన్ లోకి వస్తుందిలే. ఏమిటి ఇంత లేటు? కోపడికే బండి ఇంకా రెడీ కాలేదు. అవును, ఇల్లు బాగా లాక్ చేసి ఎప్పుడో చేసేసాను. ఇలా నన్ను ఒంటరిగా వదిలి ఎప్పుడు వెళ్ళకండి. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని